నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి? ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలో వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే ఇది నీ కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అవి స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. అమ్మ, మరి కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా నాన్న. సో కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నది ఏంటంటే కుజుడు ఒక్క అనుకూలంగా ఉన్నారు. కుజుడు ఒక్క అనుకూలం లాభస్థానం, దశమ స్థానంలో ప్లస్ లాభస్థానంలోకి కుజుడు ఉండడం మార్పు వల్ల కుజుడు వచ్చే ఫలితాలు ఏంటంటే వీళ్ళకి ధైర్యాన్ని ఎక్కువగా ఇస్తాడు. సో ఏ పని చేయాలన్నా ఒక ధైర్యంగా నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ పని చేస్తామని నమ్మకం ఉంటుంది. ఇది ఏదైనా కానీ నా వల్ల ఇది అవుతుంది అని చెప్పి ఆ మోటివేషన్ వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి చూడ, అవి వీళ్ళకి అన్ని పనులు అయిపోయినట్టే. సో కన్యా రాశిలో ఈ మాసంలో ప్రతికూలమైన గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూలమైన గ్రహం కుజుడు అనుకూలంగా ఉంది. తర్వాత రాహు, 7వ స్థానంలోనే రాహు. వీళ్ళిద్దరూ తప్ప మిగతా అన్ని కూడా ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఇస్తున్నారు. సో అయితే ఏంటంటే ఈ ధైర్యం ఎప్పుడైతే ఉందో మనిషికి, మానసిక ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో ఏదైనా సాధిస్తామని నమ్మకం ఉంటుంది వాళ్ళకి. సో ఆ ధైర్యాన్ని ఇవ్వడం వల్ల చాలామంది వాహన యోగం కానీ, గృహయోగం కానీ చేసేస్తాం, సాధిస్తామని చెప్పి ముందుకు వెళ్తారు. సో మెయిన్ కుజుడు వీళ్ళకి అనుకూలంగా ఉండడం వల్ల లోన్లు బాగా వస్తాయి.
సో అందుకని లోన్లు తీసుకోవడం కానీ పెట్టుకోవడం కానీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవడం కానీ జరుగుతుంది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ లోన్లు ఎంతప్పటికి వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైనా సరే ఒక కాలం అని ఉంటుంది, మంగళవారం అప్పు చేస్తే అప్పు తీరదని, జీవితంలో అప్పు తీరదని. అలాగే కుజుడు అనుకూలంగా ఉండాలని మనకి లోన్ల అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం తీసుకోకుండా ఉండడం అనేది ఉత్తమ ఫలితం. ఎందుకంటే తీసుకుంటే ఆ లోన్ ఎప్పటికీ కడుతూనే ఉంటాం. ధైర్యము సాహసం అన్నీ మంచివే, కాకపోతే ఏంటంటే కొన్ని అప్పులు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. తప్పని పరిస్థితి కాన్వర్ట్ సిచ్యువేషన్ అయితే కానీ తప్ప తీసుకోకుండా ఉండడం మంచి ఫలితాలు వీళ్ళకి. అంటే రానున్న రోజుల్లో హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అప్పులు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తే పుట్టేస్తే వీళ్ళు తీసేసుకుంటారు, కానీ తీర్చడం అనేది చాలా కష్టంగా అవుతుంది వీళ్ళకి. సో అందుకని ఏంటంటే ఆ ఒక్కదానికి వెళ్లకుండా మిగతా అన్ని విషయాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, సో ఉద్యోగం ప్రయత్నం వీళ్ళ ధైర్యమే వీళ్ళని కాపాడేస్తుంది, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవాలనుకుని లేదా వ్యాపారం సంబంధించిన విషయాల్లో కలిసి ఇద్దరం పార్ట్నర్స్గా పెట్టుకొని చేద్దాం అనుకునే వాళ్ళ దాంట్లో వీళ్ళు ధైర్యంగా వేసి ఒక స్టెప్ వేసి వాళ్ళతో పాటు కలిసి చేద్దాం అనుకున్నప్పుడు బాగుంది. అయితే ఎవరెవరికి ఇంకా బాగా రాణిస్తుంది అంటే ఆటోమొబైల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఐరన్ సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకి, ఆయిల్కి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. సో ఆటోమొబైల్స్ వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉంది, ఆయిల్ బిజినెస్ వాళ్ళకి కొంచెం 50-50 ఛాన్సెస్ వాళ్ళకి కూడా. సో మిగతా రంగాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి కొన్ని విషయాలు దశమస్థానంలో కుజుడు, లాభస్థానంలో కుజుడు మార్పు వచ్చడం వల్ల తెలియని ఖర్చులు, విదేశీ ప్రయాణం కానీ లేదా ఏదైనా టూర్కి వెళ్దామని కానీ తీర్థయాత్రకు వెళ్దామని కానీ ఉంటుంది. సో తీర్థయాత్రకు వెళ్తే పుణ్యం వస్తుంది, కానీ విహారయాత్రకు వెళ్తే ఇబ్బందులు వస్తాయి. సో విహారయాత్రలు ప్రయత్నం చేయకుండా తీర్థయాత్రకు వెళ్ళొచ్చు. సో స్వస్థానంలో కేతు ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలను ఎప్పుడైనా సరే ఆయన నిక్షిప్తంగా ఉంచి ఒకేసారి బయటికి బాంబు పిలిచాడు పిలుస్తాడు. ఏ సమస్య అయినా, ఒక డయాబెటీస్ అనుకోండి, ఒక థైరాయిడ్ అనుకోండి, ఏదైనా సరే ఒక సమస్య వచ్చిందంటే అది ఒకేసారి పేలుస్తుంది. ఓ ఇది వచ్చింది అని చెప్పేసి దానికి ఏంటంటే భయం వేస్తుంది, ఆందోళన పడతాం. సో సప్తమ స్థానంలో ఉన్న రాహు ఏంటంటే ఎప్పుడు కొన్నా మనుషులందరూ మేము ఉన్నాం నువ్వు చేసే చెప్పేసి అంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు 10 మంది నించొని అందరికి ఈత వచ్చినా సరే ఈ అబ్బాయిని పని వేళ నువ్వు దూకే అని చెప్పేసి తోసేస్తారు. సో ఈ అబ్బాయి అందరూ చెప్తారు అని చెప్పి ఈ అబ్బాయి దూకుతారు, ఈ అబ్బాయికి ఆ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఈత వచ్చినప్పటికి కూడా తెలివైన వాళ్ళు అన్ని విషయాల్లో తెలివిగా తెచ్చుకున్న వాళ్ళు కూడా బోల్తా పడే అవకాశం ఎక్కువగా ఉంది సప్తమ రాహు ఉండడం వల్ల. సో అందువల్ల ఏంటంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆచితూచి నవమంలో ఉన్నటువంటి గురువు ఎటువంటి ఫలితాలను ఇవ్వడం వక్రిస్తున్నాడు కదా 9వ తారీఖు నుంచి ఆయన. ఎప్పుడైతే వక్రగమనంలోకి వెళ్ళారో శని భగవాన్ ఒక ఫలితాలు అనేవి కూడా వీళ్ళకి ఏంటంటే తక్కువ. సో మెయిన్ ఏంటంటే గురువు ఒక అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా కన్యరాశి తక్కువే ఉంటుంది. ఎందుకంటే కన్యరాశిలో గురువు అనేది అంత మంచి ఫలితాలు ఎప్పుడు ఇస్తుంది అన్నానికి. సో ఒక గురువు అనే గ్రహం ఎప్పుడు కూడా ఏంటంటే మంచిది, అంటే ఒక దైవ బలం దైవశక్తి. మన ఇంట్లో దేవుడు దీపారాధన చేస్తాం, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీపారాధన చేయలేదు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ రాదు. సో ఎప్పుడైతే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఎనర్జీ పనిచేస్తుంటుంది. సో గురువు ఒక ఆరాధన, గురువుని ఒక స్మరించుకుంటుంటే ఆ ఎనర్జీ పనిచేస్తుంటుంది వీళ్ళకి. సపరేట్గా రావాలని ఏమి ఉండదు. కాకపోతే వీళ్ళు ధైర్యం ఎక్కువగా ఉండి ప్రతి విషయంలో మీరు చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ దాని ఒక్కొక్క విషయాల్లో కొన్ని విషయాల్లో అది ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అది ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాలి ఏంటంటే ఇది నేను చేసే పని కరెక్ట్గా చేయగలనా లేదా అని. మరి అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలించాలి అని అంటే ఏ దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి? తప్పకుండా ఇది దశమస్థానంలో కుజుడు లాభస్థానంలోకి వస్తున్నప్పుడు కుజుడు ఒక ఫలితాలు ఎక్కువగా రావాలి కనుక గణపతి ఆరాధన వీళ్ళు చేసుకోవాల్సింది. సో గణపతి ఆరాధన గం గణపతే నమః, గం గణపతే నమః, గం గణపతే నమః 108 సార్లు తక్కువ కాకుండా జపం చేసుకుంటూ బయటికి వెళ్తే అన్ని పనులు అవుతాయి. సో గణపతిని ఆరాధించడం వల్ల ఏ విఘ్నాలు రాకుండా ఆయన అన్ని పనులు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువ చేస్తారు. సో విఘ్నాధిపతి కదా ఆయన పూజిస్తే మనకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే ఈ కన్యారాశి వాళ్ళు ఈ మాసంలో అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కుజుడు అనుకూలంగా ఉన్నారు కనుక గణపతి ఆరాధన చేయడం వల్ల ప్రతి ఒక్క పని ఫాస్ట్గా అవుతుంది, ధైర్యం ఎక్కువగా ఉంటుంది, అలాగే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, పని కూడా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు గణపతి ఆరాధన గం గణపతే నమః అనుకోవడం, తర్వాత బుధవారం పూట గోశాలకు వెళ్ళి పాలకూర పెట్టడం గోవుకి. సో ప్రతి బుధవారం పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది, లేకపోతే వ్యాపారంలో కొన్ని అనుకూలమైన సమస్యలు రావడం, సప్తమ రాహు వల్ల మాయలో పడ్డము, మోసపోవడము, కొన్ని వస్తువులు దొంగలించబడ్డము, తెలియకుండా ఇంట్లోనే కొన్ని దొంగతనాలు జరగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి. సో ఇలాంటి తెలియని సిచ్యువేషన్స్ ఎదుర్కొనే పరిస్థితి రాకుండా ఉండాలంటే బుధవారం పూట గోశాలలో పాలకూర పెట్టాలి. ప్రతి బుధవారం గోశాలకు వెళ్ళడము, ఇంట్లో ప్రతిరోజు గణపతి మంత్రం 108 తక్కువ కాకుండా చదవడం,
ఇలా చేయడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. మా కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి బాగుంటుంది, ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.